ఛానల్ మిమ్మల్ని రెస్పాన్స్ అడిగితే మీరు రెస్పాండ్ అయితేనే ఇంత రచ్చ జరుగుతుంది. కరెక్ట్. అసలు రాస్తారు మీతో మాట్లాడలేదు, తన తరపున మాట్లాడమని చెప్పలేదు అస్సలు. మరి మీరెందుకు అంత వకల్తా పుచ్చుకొని రాస్తారు తరపున? మస్తాన్ సాయిలో ఇప్పటిదాకా మస్తాన్ సాయి ఆ అమ్మాయి పెట్టిన కంప్లైంట్ కూడా పెద్ద దారుణమైన వ్యక్తి, డ్రగ్స్, అమ్మాయిలు, ఇంకా అన్ని పెట్టింది ఆ అమ్మాయి. నిజంగా అతను అట్టడి వాడు అయితే శిక్ష పడాలి. కానీ ఈవాడ పొద్దున వచ్చి అలా ఏం లేదు, మస్తాన్ సాయి చాలా మంచివాడు, నాకు అతనికి ఏదో చిన్న గొడవ ఇద్దరం కొట్టుకున్నాము, దానికి రేప్ కేసు, మర్డర్ కేసు అన్ని పెట్టేసి చేస్తే నాకు అదే ప్రాబ్లం. ఎవరైనా సరే తప్పుడు కేసులు పెట్టద్దు అనేది నా పోరాటం. తప్పుడు కేసులు లిటరలీ అంటే అమ్మాయికి కొంత న్యాయపరమైన వెసులుబాటు ఉంది, వాళ్ళకి స్పెషల్ పవర్స్ ఇవన్నీ కూడా మన చట్టంలో కల్పించడంతో దాన్ని మిస్యూజ్ చేస్తూ ఇలా తప్పుడు కేసులు. అలాంటి వాటికి మీరు రియాక్ట్ అవ్వాలి అంటే ఇదే సిచ్యువేషన్ అనుకున్నారా? అంటే ఇప్పుడు అబ్బాయిల తరపున న్యాయం జరగట్లేదు. నా దగ్గర నుంచే మొదలైంది. ఫస్ట్ నాకు ఇలా జరిగినప్పుడు అయ్యో మళ్ళీ అదొక గంట ఎపిసోడ్ అవుతుందండి, ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది, యూ కెన్ చెక్, మా పెద్ద పెద్ద ఛానల్స్లో కూడా వచ్చింది. సో ఇలాగే ఒక అమ్మాయి బేసికలీ బ్లాక్ మెయిలింగ్ అండి. వీళ్ళు ఏంటంటే మనతో ఫ్రెండ్లీగా ఉంటూ మన క్లోజ్డ్ వన్స్, లేకపోతే మన ఫొటోస్, లేకపోతే మన ఏమైనా మనం చెప్పినవి సీక్రెట్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే షేర్ చేసుకుంటాం కదా మనకి, అలాంటివన్నీ గుర్తుపెట్టుకొని ఏదో ఒక రోజున సందర్భంలో వాళ్ళకి ఫోన్ చేసి ఏదో మాట్లాడడము, లేకపోతే వీడినితో ఇట్లా అన్నాడు, నీకు తెలుసా ఇట్లా అని చెప్పి ఏదో అదొకమైన బ్లాక్ మెయిలింగ్ టైప్లో మొదలెడుతుంది అనమాట. తర్వాత పెద్దగా ఏదో రకంగా డబ్బులు గుంజడం ఇట్లాంటివి. సో బేసికలీ దీంట్లో నానా రకాల లెవెల్స్ ఉంటాయి. ఓకే, ఇది ఏ కైండ్ ఆఫ్ లెవెల్ అని మీరు అనుకున్నారు? అంటే ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్, నువ్వు నన్ను ప్రేమించకపోతే సూసైడ్ చేసుకుంటాను, కొంత ఫ్రెండ్లీగా ఉన్న తర్వాత ప్రేమిస్తున్నా అంటారు, ఒప్పుకోలేదంటే సూసైడ్ చేసుకుంటా అంటారు, ఇంకా తర్వాత అమ్మో చచ్చిపోతున్నావు అని చెప్పి మన ఏదైనా కన్సర్న్ చూపిస్తే ఇంకా దాన్ని బట్టి ఇంకా నానా రకాలుగా ఆడుకుంటుంటారు అనమాట. ఆ తర్వాత సైకోయిజం, అరుపులు, కేకలు, ఇవన్నీ అన్ని భరించి మీరు అన్ని చూడొచ్చమ్మా. నేను మళ్ళీ అంటే ఇది చెప్తే నేను జస్ట్ ఐ వాంట్ టు క్రాస్ చెక్. మీకు రాస్తారు జస్ట్ ముఖపరిచయమే అంతే, బట్ మీరు లావణ్యతో మాట్లాడిన ఆ ఆడియోస్ కావచ్చు, ఆ కన్వర్జేషన్స్ వింటే ఒక డీపెస్ట్ క్లోజెస్ట్ ఫ్రెండ్కి ఏదో థ్రెటన్ జరిగితే ఒక ట్రూ ఫ్రెండ్ వచ్చి వాళ్ళని కాపాడతారు కదా, అలా మీరు రియాక్ట్ అవుతున్నది మీరు నమ్మరు. ఇందాక నేను కారులో వస్తుంటే ఒక సిగ్నల్ దగ్గర ఆపాను. ఆపితే ఎవరో పాపం అతను గొడుగులు అమ్ముకుంటున్నాడు అక్కడ. ఓకే, అమ్ముతుంటే ఇట్లా కొట్టాడంటే వద్దురా బాబు గొడుగు ఏమొద్దంటే అది కాదు సార్ తినండి, మీరు రాస్తారని ఫ్రెండ్ కదా అన్నాడు. నేను నా ఐడెంటిటీ ఇలా మారిపోయిందా, ఇన్నాడు ఆర్జేనో విజేనో అనుకునేవాళ్ళు ఇప్పుడు రాస్తారని ఫ్రెండ్ అలా వేసేసారు ముద్ర. బట్ అంటే అంత వైరల్ అయింది అన్నమాట బేసికలీ పాయింట్ అది. ఇక బేసికలీ నేను అడిగిన వే దాంట్లో నిజం ఉంది, న్యాయం ఉంది అని మీడియా నమ్మింది కాబట్టి నన్ను పిలుస్తూ మాట్లాడిస్తున్నారు తప్ప నేనేమి భుజాన్ని వేసుకొని రావాలని లేదు. బట్ నాకు క్లియర్ కట్గా అర్థమైపోయింది మొత్తం లోపలికి వెళ్ళిన తర్వాత ఇట్స్ ఫాల్స్ కేసు అంటే ఫాల్స్ కేసు అని మీరు అంటూ ఉన్నారు. అలాంటి ఫాల్స్ కేసెస్కి భయపడి అలాంటి బ్లాక్ మెయిలింగ్ థింగ్స్కి చూసి జంకే రాస్తారు ఇప్పటివరకు బయటికి రాలేదంటారా? భయపడాలి. మీకు క్లియర్ కట్ ఎగ్జాంపుల్ ఈఎంఐ కేసులోనే మనకు కనబడుతుంది కదా. ఇదే అంటే న్యాయం తన వైపు ఉంది అంటున్నారు కదా. న్యాయం తన వైపు ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా నేను పోరాడతాను, ఫైట్ చేస్తాను, నాకు జస్టిస్ జరుగుతుంది అనే ఆ ఒక్క లైన్ ఎందుకు తను బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు? న్యాయం ఒక్కటి కాదండి, పోలీస్ కేస్, కోర్ట్, మీడియా, మహిళా కార్డు, ఎమోషనల్ బ్లాక్మెయిల్, ఇన్నిటి ముందు నా న్యాయం, నా దేవుడు, ఇవన్నీ ఉత్తి మాటలు. నిజానికి ఏం జరుగుతుంది, ఒక అమ్మాయి వచ్చి ఇట్లా అంటే నో మ్యాటర్ వాట్ మనం మీడియాగా ముందు వెళ్ళిపోయి రాజు తరుణ్ చూడు, రాజు తరుణ్ అమ్మాయిల ఇది. ఇప్పుడు శేఖర్ గారు, రాజ్ తరుణ్ సైడ్ న్యాయం ఉంది, తను తప్పు చేయలేదు, లావణ్య బ్లాక్ మెయిలర్, ఇట్లాంటివి చాలా ఉన్నాయి, నా లైఫ్లో కూడా ఒకటి ఎక్స్పీరియన్స్ అయింది, అందుకే నేను స్వచ్ఛందంగా వచ్చాను అంటున్నారు. జస్ట్ ముఖపరిచయం ఉన్న మీరే రాజ్ తరుణ్కి స్వచ్ఛందంగా వచ్చి ఈ స్థాయిలో మీ డే స్కెడ్యూల్ అంతా పక్కన పెట్టుకుని, అఫ్కోర్స్ యు ఆర్ సో బిజీ పర్సన్, ఇన్ఫ్యాక్ట్ యు ఆర్ వర్కింగ్ విత్ సమ్ అనదర్ ఆర్గనైజేషన్, బట్ స్టిల్ తన గురించి మీరు వచ్చి ఈ స్థాయిలో మాట్లాడుతున్నారు. అట్లా అనుకున్నప్పుడు ఎంతోమంది, కొన్ని వందల మంది అబ్బాయిలు తనకు కనెక్ట్ అవుతారు కదా ఈ ఇష్యూలో. అలాంటి ఒక సపోర్ట్ని, అలాంటి ఒక మోరల్ థింగ్ని తను ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఎందుకు పూర్తిగా అబ్స్కాండ్లో ఉన్నారు? అబ్స్కాండ్ కాదు, ఈ వాంట్స్ టు అబ్స్కాండ్ కాదు, బేసికలీ ఒక డ్రగ్ పెడ్లర్ అమ్మాయి
డ్రగ్ పెడ్లర్ కేసులో ఆ అమ్మాయి 45 రోజులు జైలుకి వెళ్ళి వచ్చింది. అమ్మాయి మీద ఆ ముద్ర పడింది. రేపు ఎల్లుండో ఖరారు అయితే ఒక 10 ఏళ్ళ దాకా జైలు శిక్ష పడవచ్చు. రైట్ నో అతనికి ఒక మంచి ఫేమ్ ఉంది, మంచి రెస్పాన్సిబుల్ రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నాడు ఇండస్ట్రీలో. అలాంటి అతను ఇప్పుడు డ్రగ్ పెడ్లర్ ఉంటున్న ఇంట్లో ఉంటే రేపు ప్రతి చిన్నదానికి ఏదైనా సరే రాజధాని కూడా అనుమానిస్తారు కదా, నువ్వు డ్రగ్స్ తీసుకుంటావా, నువ్వు డ్రగ్స్ చేస్తావు అని. ఎందుకు నా మీద అటువంటి నిందలు వేసుకోవడం అని చెప్పి వెంటనే అక్కడ నాకు అసలు అక్కడే వద్దు, ఆ ఇల్లు ఎట్లా ఒకట్లా మెల్లగా ఖాళీ చేయించాలి, మెల్లగా అవుతుంది. బట్ ఈ లోపల అక్కడ ఉండి అంటే ఇట్స్ జస్ట్ లైక్ ఆ అమ్మాయి మీద ఒక ముద్ర పడింది, డ్రగ్ అమ్ముతూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది, జైలుకి కూడా వెళ్ళొచ్చింది. సో పీపుల్ దీంట్లో చాలా సబ్స్టెన్స్ ఉంది అనుకుంటున్నారు. బట్ రాజ్ తరుణ్ ఇంకా అక్కడే ఉంటే రాజ్ తరుణ్ కూడా అదో రకంగా డ్రగ్స్ ముఠాతో రాజ్ తరుణ్ కుమ్మక్కు ఇలాంటివన్నీ కూడా రాసుకోవచ్చు మనం. అలాంటి ఫాల్స్ ఇమేజ్ నాకు వద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు అతను. ఎక్కడికి వెళ్ళిపోతారా, నువ్వు బలవంతంగా రా అని చెప్పి ఆ అమ్మాయి చేస్తుంది. ఇప్పుడు లావణ్య ఉంటున్న ఇల్లు రాజ్ తరుణ్దే, అది ఖాళీ చేయండి అని చెప్పి మీరు తనతో మాట్లాడడం చూసాము. అలా అనే రైట్ మీకుందంటారా? అసలు అమ్మాయి ఉండే రైట్ ఉందా అంటున్నాను. అమ్మాయి ఎవరు? ఇప్పుడు నేను వైఫ్ అంటుంది, వైఫ్ అయితే ఆధార్ కార్డు చూపించు, వైఫ్ ఆఫ్ ఆధార్ మన రాజ్ తరుణ్ అని, పోనీ పాన్ కార్డు ఏదైనా చూపించు, జస్ట్ ఒక ఆధారం చూపించు. గుళ్ళో తాళి కట్టాడంటది, దేవుడే సాక్షి అంటది. ఇందాక మేము చెప్పినట్టు న్యాయం, చట్టం, కర్మ వాటి గురించి దాదాపు కొన్ని వందల ఫొటోస్ వాళ్ళు పోలీసులకి ఇచ్చామన్నారు. నేను కూడా పర్సనల్గా లాస్ట్ వీక్ నేను దిలీప్ గారితో లావణ్య గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు దాదాపు అరౌండ్ 700 ఆఫ్ థింగ్స్ మేము సబ్మిట్ చేసాం కోర్టుకి. అది హీ యాక్సెప్టెడ్. అట్లా రిలేషన్ లేదని అట్లా పెళ్లి చేసుకుందామని వీళ్ళ అమ్మ వాళ్ళు ప్రపోజ్ చేసినప్పుడు ఈఎంఐ అబ్జెక్ట్ చేసినట్ట పెళ్ళి వద్దని. ఓకే, అది కూడా ఉంది. బట్ ఒకవేళ చేసుకుని ఉండొచ్చు ఫ్యూచర్లో. కానీ అంతలోనే ఈఎంఐ డ్రగ్స్కి బానిస అయిపోయి ఆ డ్రగ్ ముఠాలో ఉన్న కొంతమందితో రిలేషన్స్ పెట్టుకొని మస్తాన్ సాయి అని క్లియర్ కట్గా తన సైన్ చేసిన కంప్లైంటే ఇచ్చింది. క్లియర్ కట్ ఇండికేషన్ దట్ షీ ఈజ్ ఇన్ రిలేషన్ విత్ మస్తాన్ సాయి. గుంటూరులో పట్టాపురంలో ఇచ్చిన కంప్లైంటే కాదు, ఇక్కడ మన హైదరాబాద్లో ఇదే రేంజ్ పోరాటం, నా మొగుడిని నాకు ఇప్పించండి అని చెప్పి షీ టీమ్స్ ఆఫీస్ దగ్గర. మన జర్నలిస్ట్లో మీకు ఎంతమంది క్రైమ్ సోదరులు ఎవరన్నా తెలిసి ఉంటే, క్రైమ్ ఇన్వెస్టిగేటింగ్ జర్నలిజం ఉంటే లాస్ట్ ఇయర్ జూన్ వాళ్ళని అడగండి, ఎవరన్నా సరే మీకు మంచి క్రైమ్ రిపోర్టర్స్ ఎవరన్నా తెలిస్తే ఈ అమ్మాయి గురించి తెలుసా, ఈ అమ్మాయి ఇక్కడ ఏం చేసింది అని అడగండి. వాళ్ళు దే విల్ క్లియర్ కట్లీ టెల్ ఈ అమ్మాయి ఇదే టైప్ పోరాటం మస్తాన్ సాయి కోసం చేసింది ఇక్కడ. ఓకే, బట్ మస్తాన్ సాయి ఇస్ నాట్ సెలబ్రిటీ కాబట్టి బయటికి రాలా. ఓకే, మస్తాన్ సాయి అనే అబ్బాయి గురించి గుంటూరులో తన కేసు ఫైల్ చేస్తే ఎందుకు చేశావు అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తే డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు సీక్రెట్ కెమెరా పెట్టి వాళ్ళు నన్ను డిగ్రేడ్ చేశారు, వాళ్ళు నన్ను హెరాస్ చేశారు, అందుకని కేసు పెట్టాల్సి వచ్చింది. బట్ ఆ రిలేషన్ అనేది ఫేక్, అది క్రియేట్ చేయబడిన అలిగేషన్ ఫ్రమ్ రాజ్ తరుణ్ అని చెప్పి నాకు లావణ్య చెప్పింది. నిజం కాదంటారా మస్తాన్తో? నోటి మాట ఎంతైనా మాట్లాడచ్చు, దెర్ ఇస్ నో ప్రూఫ్, బట్ యూ హ్యావ్ రిటర్న్. నువ్వు రాసిందే చక్కగా సంతకం పెట్టావు, నువ్వు రాసావా, ఇప్పుడు నేను ఇది నా రైటింగ్ కాదంటది, నీ ఇష్టం ఏదైనా చేసుకో. బట్ నువ్వు సంతకం పెట్టావు, ఈ సంతకం అయితే నీదే కదా, నువ్వేం చిన్నపిల్లవు కాదు కదా నీ చేత లేకపోతే బలవంతంగా సంతకం పెట్టించేయడానికి. అని అంత ఆ మాత్రం పోలీసులు అడగరండి. ఒక అబ్బాయి మీద రేప్ కేసు, అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టేటప్పుడు కనీసం అమ్మాయి కూడా లేకుండా పెట్టేస్తారండి? పెట్టేస్తారా మీరు చెప్పండి పోలీసులు? ఓకే, ఇది రాజ్ తరుణ్ మస్తాన్ గురించి తను రాసిన కంప్లైంట్. ఓకే, అంత ఈజీ కాదు కదా, చాలా ఈజీగా లేదండి అది చిన్న కేసు అని అంటుంది. కానీ రేప్ కేసు పెట్టాలంటే కనీసం అమ్మాయి ఉండాలి, అక్కడ అబ్బాయి ఉండాలి, పోలీసులు పిలుస్తారు, మాట్లాడతారు, ఇవన్నీ జరుగుతాయి కదా. ఈ కంప్లైంటే నేను రాసింది కాదు, ఇది నాకే తెలియదు, దాంట్లో వివరాలు చూడండి చక్కగా కళ్ళతో చూసినట్టు అట్లా రాసింది అమ్మాయి. అండ్ అడగాలి మనం దీంట్లో వివరాలు ఏంటి, ఇది కరెక్టా ఇది కాదా. మస్తాన్ సాయి నాకు 2021 నుంచి పరిచయం అంటే అప్పటికి రాజ్ తరుణ్ చెప్పినట్టుగా రాజ్ తరుణ్తో బ్రేకప్ అయిపోయింది. ఓకే, సో ఇఫ్ షీజ్ ఇన్ విత్ మస్తాన్ సాయి, మస్తాన్ సాయి కావాలని చెప్పి 2023లో పోరాటం, న్యాయ పోరాటం, ప్రధానికి పోరాటం అని ఒక పేరు. నేను ఈ విషయాలు మిమ్మల్ని మళ్ళీ అడుగుతాను. శేఖర్ గారు, మీరు చాలా ఏళ్ళ నుంచి యాజ్ ఏ ఆర్జేగా చాలామంది సెలబ్రిటీస్ని చాలా దగ్గరగా చూస్తూ ఉంటారు, ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటారు. వాట్ ఎగ్జాక్ట్లీ రాజ్ తరుణ్ ఈజ్ మీకు తెలుసు? దగ్గరగా నేనేమి చూడలేదు. రాజ్ తరుణ్ ఈజ్ అ నైస్ గై, డీసెంట్ గై, చక్కగా మంచి విట్ ఉంటుంది, మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది, మంచి యాక్టర్, హెస్ ప్లేసెస్ టు గో.
ఎక్కడ కూడా అరగెన్స్ అలాంటిది ఏమి ఉండదు, డౌన్ టు ఎర్త్ పర్సన్. సెలబ్రిటీ ట్యాంట్రమ్ ఎప్పుడు చూపించాడు. సో అప్పుడప్పుడు మేము పండగలకి వాటికి పిలుస్తుంటే వస్తాడు, విల్ హ్యావ్ డాన్స్ టుగెదర్ అండ్ ఆల్. ఓకే. ఆ కన్వర్జేషన్స్ ఎప్పుడైనా పార్టీస్లో ఎక్కడైనా కలిసినప్పుడు లావణ్య ప్రస్తావన కానీ? పార్టీలు కాదు, అసలు నేను పార్టీలకి వెళ్ళే టైపే కాదు. ఓకే. వినాయక చవితి మండపాలు చేస్తాం కదా, దానికి పిలుస్తాను నేను అంతే. అప్పుడు అంటే మామూలుగా బయట చేయం మేము, బట్ పెద్ద మాల్లో లైక్ మన లాస్ట్ టైం ఇక్కడ చేసాం, ఇది మన బాలానగర్ దగ్గర ఉంది కదా మాల్, అక్కడ చేసాం. పెద్ద మాల్ కొత్త కట్టారు, అక్కడ వాళ్ళకి అక్కడ వినాయకుడు పెట్టి అక్కడ చేసాము, అక్కడ వచ్చాడు అంతే. అంతే తప్ప పార్టీలకి ఇట్టలేదు. ఓకే. కలిసిన ఫొటోస్ ఉన్నాయి యాక్చువల్లీ, నేను తీయమని చెప్పాను, ఇప్పుడు సందర్భం వచ్చాయి పంపిస్తాను మీకు. ఓకే, రైట్. శేఖర్ గారు, ఈ ఇష్యూ దాదాపు నెల రోజుల నుంచి జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ అవుతుంది. బట్ ఈ ఇష్యూ జరిగిన ఎంబడే శేఖర్ గారు ఎక్కడా కనిపించలేదు. ఎక్కడో దాదాపు ఒక 15-20 days గ్యాప్ తర్వాత ఈ ఇష్యూలో ప్రత్యక్షమయ్యారు. దీని మీద ఆల్మోస్ట్ నియర్ టు 1 month అండి ఇది జరగబట్టి. సో అంటే ఈమె నార్సింగి లావణ్య నార్సింగి పిఎస్కి వెళ్ళి ఫస్ట్ కంప్లైంట్ చేసింది. తర్వాత వాళ్ళు ప్రూఫ్స్ ఇవ్వమన్నారు. అప్పుడు ప్రూఫ్స్ ఇవ్వటానికి మళ్ళీ వెళ్ళి తను సబ్మిట్ చేసి వచ్చింది. అప్పటి నుంచి అసలు ఇష్యూ స్టార్ట్ అయింది. మాల్వీకి సంబంధించి నోటీసులు ఇవ్వడం, రాజ్ తరుణ్కి నోటీసులు ఇవ్వడం, ఇవన్నీ జరిగాయి కదా. సో 9వ తేదీ ఆల్మోస్ట్ నియర్ టు 1 month కదా, 10 days, 11-12 days. 12 days. బట్ అంతకుముందు కూడా తన నార్సింగి పిఎస్ లో కంప్లైంట్ చేసి 2-3 రోజులు హడావిడి, 15-20 days అవుతుంది కదా. సో ఈ ఇష్యూలో స్టార్టింగ్ నుంచి మీరు ఎందుకు రియాక్ట్ కాలేదు అనేది మీ ఇంటర్వ్యూస్ కింద చాలా మంది చేస్తున్న క్వశ్చన్ ఫస్ట్ థింగ్. అయితే సెకండ్ థింగ్ ఏంటంటే, ఎక్కడో ఉండే శేఖర్ భాష, వినిపించే శేఖర్ భాష కనిపించడం కోసం ఈ ఇష్యూని భుజానికి ఎత్తుకున్నారు అనే వాళ్ళకి మీరిచ్చే ఆన్సర్ ఏంటి? అంటే ఒక ఫేమ్ ని కోరుకున్నారు, ఈ ఇష్యూ ద్వారా మైలేజ్ ని కోరుకుంటున్నారు. అసలు శేఖర్ భాషకి ఇప్పుడు మీరు అన్నారు రాజ్ తరుణ్ ఫ్రెండ్ కాదు, లావణ్య అన్నోన్, దిలీప్ సుంకర అసలు తెలియని వ్యక్తి, ఈ ఇష్యూ ద్వారా మీకు ఎక్కడో ఫోన్ లైన్లో టచ్లోకి వచ్చిన వ్యక్తి. బట్ ఎందుకు, దేనికోసం? నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నేను ఇంటర్వ్యూ చేయడం అడగట్లేదు. మాది వైరల్ అయిపోయిన తర్వాత అందరూ పిలుస్తున్నారు, అందులోనూ మీలాగా అందరూ నాకు అంటే 18 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం, అందరూ ఫ్రెండ్సే ఉంటారు. సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళకి ఇచ్చాము, నాకు ఇవ్వలేదు రా అని చెప్పి ఇలా పిలవడం. అండ్ నేను ఇంకోటి ఏంటంటే, నేను కనబడడం కోసం అంటున్నారు కొంతమందికి, అంటే తెలియదేమో. నేను ఒక దాదాపు 7,000 టీవీ లైవ్ షోస్ చేశాను జెమినీ మ్యూజిక్లో, ఇంకా చాలా 4-5 టీవీ ఛానల్స్లో నేను చాలాసార్లు కనబడ్డాను. ఈ మధ్య కాలంలో కొంచెం ఒక 4-5 ఏళ్ళ నుంచి ఆఫ్టర్ కరోనా నేను టీవీలో కనిపించడం తగ్గించాను. కానీ బట్ ఇప్పుడు కూడా నేను మొన్న కూడా కుమారి ఆంటీని ఇంటర్వ్యూ చేశాను జెమినీ మ్యూజిక్లో. సో నథింగ్ లైక్ దట్. నేను వెళ్ళి యాంకరింగ్ చేద్దామంటే దే ఆర్ రెడీ. దీనికోసం యూట్యూబ్ ఛానల్లో కనిపించడం కోసం శాటిలైట్ ఛానల్ వదిలేసి వస్తారండి. ఓకే. ఈ మీరు అబ్జర్వ్ చేసిన థింగ్స్ రాజ్ తరుణ్కి సంబంధించి, లావణ్యకి సంబంధించి ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఏంటి శేఖర్ గారు? ఎందుకు అని అంటే మీ పర్సెప్షన్, రాజ్ తరుణ్ బాధితుడు, ఈ అమ్మాయి బాధితుంది, మామూలుగా కాదు. సో మీరు ఆ కాన్వర్జేషన్ వింటే అర్థమవుతుంది. దట్స్ ఎ డైలీ అఫైర్ వాళ్ళకి. రోజు అమ్మాయి డ్రగ్స్ తాగుడో, విపరీతమైన హై అయిపోయి నానా బూతులు పెట్టడం, కొట్టడం, అక్కడ ఇంట్లో వాళ్ళకి కాకుండా చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళకి కూడా ప్రశాంతత లేకుండా పెంట చేసేయడం, గొడవలు అయిపోవడం. ఆ స్థాయిలో వేధిస్తున్న అమ్మాయితో రాజ్ తరుణ్ 11 yearsగా ఎలా ట్రావెల్ చేశారు? అదే మళ్ళీ చెప్తున్నాం, 3 ఏళ్ళ వరకు కరెక్ట్గా కలిసి ఉన్నారట. ఓకే. ఆవిడ తర్వాత ఉండాల్సి వచ్చిందని నేను బలవంతంగా అట్టే పెట్టుకుంది. అంటే అట్టే పెట్టుకోవడం అంటే అప్పుడెప్పుడు నీకు ఏదో హెల్ప్ చేశాను కదా దేంట్లోనో, కాబట్టి నీకు ఆ కృతజ్ఞత లేదా, ఇలాంటి ఎమోషనల్ డైలాగులు వేసింటే, సరే నువ్వు ఉంటే కింద ఉండు, నేను పైన ఉంటాను అన్నట్టుగా వాళ్ళు ఈ అమ్మాయి కిందకి ఆ డ్రగ్ బ్యాచ్లు వీళ్ళందరినీ, ఆ డ్రగ్స్ ముఠాలో ఉన్న అందరినీ, లైక్ ఆ చింటూ అనేవాడు కానీ, ఏవన్ను, ఆ తర్వాత మస్తాన్ సాయిని, ఇంకా వీళ్ళందరినీ తెచ్చుకోవడం రోజు. అంటే రోజు కాకపోతే రోజు ఏదో అప్పుడప్పుడు వాట్ ఎవర్. బట్ వాట్ హీ సెడ్ వాజ్ ఇన్ ద ఇంటర్వ్యూ చాలా విషయస్ సర్కిల్ అండి, ఇది నేను భరించలేకపోయేవాడిని అని చెప్పి. ఓకే. అంటే మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా కోపంగా ఉన్న వ్యక్తి ఇంకొక వ్యక్తిపై చేసే ఆరోపణలాగా లావణ్య గురించి మీరు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు లావణ్య పైన పర్సనల్గా మీరు మాట్లాడడం జరిగింది? పాయింట్ ఏంటంటే, మీరు నేను చూసింది చూడాల. ఒకసారి మీకు తెలిసింది ఏంటంటే పైపైన చూస్తున్నాను మీరంతా, బట్ ఒకసారి నేను మీడియాలోకి వచ్చిన తర్వాత ఐ బీన్ బొంబార్డెడ్ బై ఇన్ఫర్మేషన్.
ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేస్తాను, అన్న మీకు ఇది తెలుసా, మీ అమ్మాయి ఇలా చేస్తుంది. చెప్పండి శేఖర్ గారు, ఎందుకంటే అదేంటంటే పాయింట్లెస్ అండి. అంటే అమ్మాయి పూర్వాశ్రమంలో 100 చేసి ఉండొచ్చు, తర్వాత కూడా ఏమైనా చేసి ఉండొచ్చు. బట్ పాయింట్ ఏంటంటే అవన్నీ కాదు, నువ్వు తప్పుడు కేసు పెట్టావు. అదే నా పాయింట్. నువ్వు ఏదైనా చేసుకో, నువ్వు అక్రమ సంబంధాలు పెట్టుకో, లేకపోతే ఇంతకుముందు నువ్వు ఏదో ఎఫ్ఐఆర్లు పెట్టుకో, ఏమైనా చేసుకో. డ్రగ్స్ నువ్వు తాగినా కూడా అది నీ కర్మ, నువ్వు అనుభవిస్తావు. కానీ డ్రగ్స్ అమ్మడం అనేది ఐ హ్యావ్ ఎన్ అబ్జెక్షన్. బట్ మిగతావన్నీ అంటే నువ్వు ఏదైనా చేసుకో. నా పాయింట్ అదొకటే కాదు, దానికన్నా పెద్ద తప్పు నీ మహిళ అనే కార్డు వాడి తప్పుడు కేసులు పెట్టడం. అది నా పాయింట్. ఒక మహిళ మిగతాది నేను క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికంటే అసలు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు చూపిస్తే మీరు కళ్ళు తిరిగి పడిపోయి గిల్లలు కొట్టుకుంటారు. అంత దారుణం. ఆయన నాకు రోజు వస్తుంటే నాకేంటంటే ఒక ఎథిక్స్ దాటి నేను చెప్పలేను అంతే. లిటరల్లీ ఐ మీన్ ఎందుకు లేదు అవన్నీ మళ్ళీ. ఇది చాలు, తప్పుడు కేసు మీద పోరాడుతున్నాను, అది చాలు. ఇంకా అమ్మాయి ఎలాంటిది, ఏం చేస్తుంది, అవన్నీ కూడా సరే. నాకు మరీ ఎంత కాలితే తప్ప ఇప్పుడు నన్ను ఏదో బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, వీడట్లా వాడిట్లా అని చెప్పి ఏదో పెట్టుకుంటాను. నేను గంజాయి అమ్ముతానంట, డ్రగ్స్ అమ్ముతానంట, అమ్మాయిలు సరఫరా చేస్తాను. ఇన్వాల్వ్మెంట్ ఉంది, మీరు కూడా పెడ్లర్. అదే ఎందుకంటే నాకు జీతం రాదు, బిగ్ ఎఫ్ఎంలో నాకు జీతాలు ఇవ్వరు. వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఆర్జెస్ ఇన్ ద సిటీ. ఐ హ్యావ్ ఎ డీసెంట్, అంబానీ కంపెనీలో పనిచేస్తున్నాను నేను, డీసెంట్ శాలరీ. ఈ ఆర్జేలో టాప్ నా శాలరీ నాకే, దాంట్లో కూడా నాకే కర్మ. నీలాగా డ్రగ్స్ అమ్ముకోవడానికి, లేకపోతే గంజాయిలు కొట్టుకోవడానికి. ఒకవేళ నేను గంజాయి కొట్టానంటే ఐఎమ్ ఆల్వేస్ రెడీ. ఎనీ టెస్ట్, గంజాయి కాదు ఆల్కహాల్ అయినా టెస్ట్ చేసుకోండి, కాఫీ అయినా ఉందేమో టెస్ట్ చేసుకోండి నా దాంట్లో. ఐఎమ్ రెడీ ఫర్ ద టెస్ట్. లేకపోతే అమ్మాయిలు అని చెప్పి 100 మాటలు చెప్పి ఎవరు 2 ఫోటోలు పెట్టారు. సో ఎప్పుడో నేను అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్న అమ్మాయి, ఎంత అమ్మాయి చనిపోయింది. సో మా ఇంట్లో ఇప్పటికీ అమ్మాయి ఫోటో ఉంటుంది. మై వైఫ్ నోస్ నేను ఎంత అమ్మాయిని ఇష్టపడతానో తెలుసు తనకి. ఆ ఫోటో ఇప్పటికీ ఉంటుంది. నా కూతురికి కూడా అమ్మాయి పేరు పెట్టుకున్నాను, అంత ఇష్టం నాకు అమ్మాయి అంటే. ఆ అమ్మాయి ఫోటో పెట్టి ఆ అమ్మాయికి అంటే ఇంతకుముందు చెప్పాను కదా, ఇంతకుముందు నన్ను వేధించిన కేసులో ఆ అమ్మాయి మా ఇంటికి వచ్చినప్పుడు ఫోటోలు తీసుకుంటాం. వాళ్ళ మోడల్స్ ఆఫ్ ఆపరేంట్ అయ్యేది, మన ఇంట్లో ఉన్న అవి ఇవి కొంచెం ఇంపార్టెంట్ అనిపించేవి ఫోటోలు తీసుకుంటారనమాట. తీసుకొని వెళ్ళి టైం వచ్చినప్పుడు దాన్ని ఏదో రకంగా వాడదాం, బ్లాక్మెయిల్ చేయడం. అది పెట్టడం నాకు నిజంగానే మంచిది. ఇన్ఫ్యాక్ట్ నేను చాలాసార్లు ఫేస్బుక్లో పెడదాం అనుకుని కూడా, ఆమె చనిపోయింది కదా, ఒక బాధతో పెడదాం అనుకున్నా కూడా వాళ్ళ నాన్న వాళ్ళు దే హ్యావ్ సమ్ అబ్జెక్షన్. ఆ అమ్మాయికి ఏదో గతంలో వేరే స్టోరీ ఉండింది. బట్ వాట్ ఎవర్, వాళ్ళ నాన్న వాళ్ళకి ఆ అమ్మాయి ప్రైవేట్ స్పేస్ ఇంట్రడ్యూస్ చేయడం ఇష్టం లేదు. ఓకే. సో వాళ్ళు ఏదో సాధించేసేవని చెప్పి, ఏముంది కరెక్ట్గా చేస్తే అమ్మాయి నా పెళ్ళామై ఉండేది, నేను పెళ్లి చేసుకుని ఉండేవాడిని ఆ అమ్మాయిని. నాకు చాలా బాధ ఉండేది అమ్మాయి చనిపోయిన తర్వాత, ఐ మిస్డ్ హెర్ అని చెప్పి. అది నేను చాలాసార్లు ఇండైరెక్ట్గా టీవీ ఛానల్స్లో చెప్పాను, బాధపడ్డాను. అన్నీ అయినాయి. అవన్నీ ఎప్పటి సంగతి, 12 ఏళ్ల క్రితం సంగతి. 12 ఏళ్ళు. అదేదో ఇప్పుడు తీసుకొచ్చేసి ఆ 2 ఫోటోలు, మా ఇంట్లో తీసుకున్న ఫోటోలు అవి. మా ఇంట్లో ఆ ఫ్రేమ్ కట్టించిన అమ్మాయి ఫోటో ఉంటుంది. అంత ఇష్టం నాకు అమ్మాయి అంటే. ఆ అమ్మాయిని పట్టుకొని నేను అమ్మాయిని వచ్చి ఇష్టం అంటే జస్ట్ ఏదో వెయ్యాలి, నేను అమ్మాయి అడుగుతున్నాను కాబట్టి వెయ్యాలని చెప్పి. ఈ అమ్మాయి తీసుకొచ్చారంటే మీరు ఒకవేళ అలా అన్నా కూడా మీకు పర్సనల్గా చూపిస్తాను తప్ప నేను మీడియా ముందు ఎప్పుడు ఇవ్వను. చేయాలనుకుంటే అది అంతే. ఇది బేసికలీ బ్లాక్మెయిల్ అండి, సింపుల్. ఆపరా రకరకాలుగా థ్రెట్స్. దేనికోసం లావణ్య ఇదంతా చేస్తుందని మీకు అనిపించింది శేఖర్ గారు? ఇప్పుడు మీరు అంటున్నారు ఆమె బ్లాక్మెయిలర్ అంటున్నారు, తను డ్రగ్గిస్ట్ అంటున్నారు, తను పెడ్లర్ అంటున్నారు, రకరకాల ఆరోపణలు. ఆరోపణ అయ్యో అమ్మా, నాది ఒక్కటి కూడా నేను సాక్ష్యం లేకుండా ఒక్కటి మాట్లాడలేదు చెప్తున్నాను. సరే, మీరు ఈ ఎవిడెన్స్ తోనే మీరు మాట్లాడుతూ ఉన్నారు అంతే కదా. యా, ఆ అమ్మాయి వరలక్ష్మి కేసులో ఫస్ట్, తర్వాత అమ్మాయి డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్, ఫస్ట్ దాంట్లో కన్జ్యూమర్గా అనుకున్నారు, సెకండ్ కేసులో డైరెక్ట్గా దొరికిపోయింది. మెత్ 5 grams ఆఫ్ మెత్ అరెస్ట్ చేశారు. అదేం లేకపోతే 45 రోజులు ఊరికే పెడతారమ్మా చించలగూడ జైల్లో. అంతా చేసి ఇప్పుడు మళ్ళీ అది జైలు పనిష్మెంట్ కాదు, అమ్మాయి బయటకు వచ్చి చెప్పుకోవడం కూడా, నా పనిష్మెంట్ నేను తీసుకున్నాను కదండి, అయిపోయింది కదండి. వెన్ షీ సేస్ దట్ నా పనిష్మెంట్ నేను తీసుకున్నాను కదండి అనే రియలైజేషన్ ఉంటే, దట్ ఇట్ సెల్ఫ్ షోస్ షీ హ్యాస్ కమిటెడ్ సంథింగ్ కదా. నా పనిష్మెంట్ నేను తీసుకున్నాను అని, అందుకని నన్ను అనవసరంగా జైల్లో పెట్టారు అనాలి కదా. అది కూడా వదిలేయండి, అది ఏదో లాజిక్ పట్టుకుని అనుకోకండి. బట్
తర్వాత ఏమవుతుంది? బట్ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు బాధితులు అని మాత్రమే మాట్లాడుతున్నారు. కాదు, అదే అంటున్నాను. పెడలర్ వేరు, కన్స్యూమర్ వేరు. పెడలర్ అంటే అమ్మేవాళ్ళు, ఓకే, తీసుకుంటే నువ్వే చస్తావు. కానీ పెడలర్ అంటే నలుగురిని చంపుతావు నువ్వు. అవును. అది ఓకే. సో మీతో ఈ వారం రోజుల్లో ఏ రోజైనా రాజ్ తరుణ్ మాట్లాడడానికి ట్రై చేశాను నేను చాలా. కానీ ఏమైందంటే, అది మీకు తెలిసి ఉంటుంది స్టోరీ. రాజ్ తరుణ్ సిమ్ కార్డ్ ఏదైతే ఉందో ఈఎంఐ పేరు మీద ఉంది. అయితే ఈఎంఐ చూసింది రాజ్ తరుణ్ రకరకాలుగా రావడానికి ఏదో మీడియా ముఖంగా నన్ను హంగామా చేసింది, సూసైడ్ డ్రామాలు ఆడింది, అన్నీ చేసింది. కానీ ఫైనల్గా ఏదో ఒకటి చేయాలి రగిలిపోతుంది. ఆ అమ్మాయి పేరు మీద ఉంది కదా, ఆ అమ్మాయి వెళ్ళి ప్రూఫ్ ఇచ్చేసి కొత్త సిమ్ కార్డ్ తెచ్చుకుంది, ఆయన బ్లాక్ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు వేరే నెంబర్ ఏదైనా తీసుకుంటే మనకి తెలిస్తే, అంటే ఈ ఇంటర్వ్యూస్ ఈ ప్రాసెస్లో తను మీతో మాట్లాడారు కాదు, కానీ ఆయన ఫ్రెండ్స్ కొంతమంది, వాళ్ళ నాన్నగారు అలా కొంతమంది టచ్లోకి వచ్చారు, వాళ్ళతో మాట్లాడారు. ఓకే. వాళ్ళ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి ఈ పర్టికులర్ టైంలో? నిజంగానే ఒక ఇష్యూ జరిగినప్పుడు సమాజం అంతా మహిళల పైనే ఒక లైక్ సింపతి అవ్వచ్చు. కాదమ్మా, తప్పులేదు. వాళ్ళ అమ్మ కూడా అమ్మాయి లేడీయే కదమ్మా, ఇంకా పెద్ద ఆవిడ, ముసలావిడ, మేబీ ఒక 50-60 ఉండొచ్చు ఆవిడకి. ఆవిడ్ని పట్టుకొని ఎన్ని బూతులు మాట్లాడింది. కొడుక్కి తల్లికి అక్రమ సంబంధం అంటగట్టి మాట్లాడితే ఎప్పుడైనా అది తప్పు. ఎగ్జాక్ట్లీ. ఎంతమందితో మీ అమ్మ సంసారం చేస్తే నువ్వు పుట్టావురా? అది కూడా నేను చాలా పాలిష్గా చెప్తాను, పచ్చి బూతులో ఈ మాట. ఇలాంటివి మీరు బీపులో విన్నారు. నాకు నా రీసెర్చ్ ఏ లెవెల్లో డెప్త్లో ఉంటుందంటే, నాకు ఎక్కడో ఒక చోట దొరికేస్తాయి ఇవన్నీ బీపులు లేకుండా. వాట్సాప్ గ్రూపుల్లోని వాటిలో, యూట్యూబ్లో దొరకపోవచ్చు, దొరుకుతాయి. అలా వచ్చినప్పుడు మన అమ్మే కావక్కర్లా, ఎవరమ్మనైనా ఇలా తిరిగితే మనకి కోపం రాదమ్మా. అదే కోపం అక్కడ ఆ రోజు మీరు చూసింది. ఓకే. అంతే. వాళ్ళ ఫాదర్ రియాక్షన్ ఏంటి? అంటే తన మానసికంగా ఇప్పుడు ఎలా? వింటే ఇంత నిజంగా ఇంత దారుణంగా ఉంటారా మనుషులు? వాళ్ళ నాన్న అమ్మ ఎప్పుడైనా సరే కొడుకుని చూసుకోవాలని వస్తే వాళ్ళ నాన్నని ఎల్కే అంత బూతులు, అలాంటి అంటే వాళ్ళ అత్తగారితో పనులు చేయించడం, చేయకపోతే ఏం చేస్తుంది? కొడుకున్నాడు కదా అని మీరు అనుకోవచ్చు. అద్దాలు పగిలిపోతాయి, టీవీలు పగిలిపోతాయి, 100కి డైల్ చేసేస్తుంది, పోలీసులు వచ్చేస్తారు, ఆవిడకి గృహహింస, ఇంక ఏదో ఒకటి నానా రకాల పెంట అయిపోతుంది అనమాట. బట్ ఎప్పుడు కూడా ఇలాంటివి తెర మీదకి రాలేదు కదా గతంలో. అంటే సెలబ్రిటీ లైఫ్ యొక్క చీకటి కొనది అనుకుంటాం మనం. వాళ్ళ బ్రహ్మాండంగా షూటింగ్లో ఉన్నంతసేపే రాజ్ తరుణ్కి సుఖం. షూటింగ్ నుంచి ఇంటికి వచ్చాడో కుక్క బతుకు స్టార్ట్. శేఖర్ గారు, అసలు మీకు సంబంధం లేదు, ముఖ పరిచయం అంటున్నారు, పక్కన ఒక నైబర్ లాగా ఉండి ప్రత్యక్ష సాక్షి లాగా ఎలా చెప్పగలుగుతూ ఉన్నారు? వినలేదమ్మా, మీరు వినండి. ఓకే, వినడం వేరు, కళ్ళతో చూడటం వేరు. కళ్ళతో ఎవ్వరు చూడలేరమ్మా. ఇద్దరు వాళ్ళు చెప్పాలి, లేకపోతే మనం వినాలి. వాళ్ళ బెడ్రూమ్ లో ఏం జరుగుతుందో మనం కళ్ళతో ఎట్లా చూస్తాం? అట్లీస్ట్ వాళ్ళ అమ్మాయి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇంత నీచం అరాచకం జరుగుతుంటే కనీసం అది కూడా పబ్లిక్ ప్రొఫైల్లో, పబ్లిక్ డొమైన్లోకి వాళ్ళు వచ్చారు. రైట్. ఇప్పుడు వాళ్ళ లైఫ్ సాఫీగా సాగింది, మాల్వి ఎంటర్ అవటంతోనే ఈ ఇష్యూ స్టార్ట్ అయింది. ఎప్పుడమ్మా? మొన్న కదా, డిసెంబర్లో. డిసెంబర్ 23 కదా మీరు చెప్పేది. మీరు అక్కడ ఉంది, మీరు చూడండి. మస్తాన్ సాయి ఎప్పుడు ఎంటర్ ఇచ్చాడు? 21. అదే నా క్వశ్చన్. ఇప్పుడు ఈ మాల్వి ఎంటర్ అవ్వడంతో వీళ్ళ ఇష్యూ బయటికి రాలేదు. అంతకు ముందు నుంచి కూడా వీళ్ళకి డిస్టర్బెన్సెస్ ఉన్నాయా? అవును, ఇష్యూ అదే అంటున్నాను. 21 డిసెంబర్ డేట్ చూడండి, నాకు సరిగ్గా గుర్తులేదు. అక్కడ 21 ఎప్పటి నుంచి పరిచయం? 3వ నెల మార్చ్. ఎగ్జాక్ట్లీ పైన 23 కాదమ్మా, ఫస్ట్ పేజ్. ఎప్పటి నుంచి పరిచయం చూడండి. నాకు మస్తాన్ సాయి అనే వ్యక్తి పలానా 2022 సెప్టెంబర్ నుంచి ముఖ పరిచయం కాదు. మీరు అంతకన్నా పైన చూడండి, 2021 రాసింది ఇక్కడ. ఇదిగోండి, వ్యక్తి 2021 నవంబర్ నుంచి. 21 నవంబర్ ఎక్కడ, 23 డిసెంబర్ ఎక్కడ? సో 2 years ఆల్మోస్ట్. మస్తాన్ అనే ఫ్రెండ్తో క్లోజ్గా మూవ్ అవ్వటం వల్లనే రాజ్ తరుణ్తో డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయ్యాయి. ఆఫ్ కోర్స్ అదే మస్తాన్ కావాలని ఇదే రాజ్ తరుణ్ హెల్ప్ తీసుకుని వెళ్ళి నానా రచ్చ చేసి ఇంత చేసింది. వీళ్ళిద్దరు బ్రేకప్ అయిపోయారు అండ్ దేర్ హ్యాపీలీ బ్రేకప్. అంటే రాజ్ తరుణ్ అమ్మాయి ఈ డ్రగ్స్ దరిద్రం అంతా వదిలిపోయింది నాకు అని చెప్పి అనుకున్నాడు. ఈ ఇష్యూ తర్వాత బ్రేకప్ అయిపోయారు. ఈ ఇష్యూ కాదు,
ఎప్పుడు అంతకన్నా చాలా రోజుల ముందే, అంతకన్నా ముందే 21 కంటే ముందు బ్రేకప్ అయ్యారు. ఎస్. ఆ చింటూ అనేవాడు ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చాడో అప్పటి నుంచి వీడికి డ్రగ్స్ నేపథ్యం స్టార్ట్ అయింది. ఓకే మన దీని ప్రకారం, ఆ అమ్మాయి ఇచ్చిన కన్ఫెషన్ ప్రకారం. ఓకే ఓకే. సో ఆ చింటూ ఈ మస్తాన్ సాయిని ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ చింటూతో కొన్నాళ్ళు నడిచింది అన్నట్టుగా ఆ అమ్మాయి వాయిస్లోనే మనకు అర్థమవుతుంది. తర్వాత మస్తాన్ సాయి, చింటూకి ఆల్రెడీ పెళ్ళి అయింది. ఎన్ని క్యారెక్టర్స్ శేఖర్ గారు ఇందులో, ఇవన్నీ కూడా మీరు ఎలా గ్యాదర్ చేశారు? అసలు వీళ్ళంతా ఎవరు? ఈ చంటి ఎవరు, చింటూ చింటూ ఎవరు, అనేవాడు, మస్తాన్ ఎవరు? అండ్ చింటూ అనేవాడు డ్రగ్ పెడ్లర్. ఓకే వరలక్ష్మి కేసులో A3గా ఉన్నాడు. తర్వాత దీంట్లో A1 ఈవిడ కేసులో. ఇన్ఫ్యాక్ట్ ఆయన అబ్స్కాండ్ అయ్యి దాన్ని ఏమంటారు, ఇన్ఫార్మర్ గానో ఏదో మారుతారు కదా, ఆ చింటూ అనేవాడే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈవిడ్ని అరెస్ట్ అరెస్ట్ చేయించింది కూడా. దానికి కారణం ఏమై ఉంటుంది అంటే రాజతరుణ్ కాదు, చింటూ ఇన్ఫర్మేషన్ వల్ల పట్టుకున్న పోలీసులకు కూడా ఆ రోజు న్యూస్ ఛానల్ మనం, అది కూడా ఒక పెద్ద, అంటే దిలీప్ గారు మాతో అనడం అవన్నీ కూడా అక్రమంగా. లాయర్ భాష వేరే ఉంటుందమ్మా. లాయర్ అనేది క్లయింట్ ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవడానికి తగ్గట్టుగా ఆయన పాయింట్స్ అన్ని పెట్టుకొని చూస్తుంటాడు. మనకి క్రోనలాజికల్ ఆర్డర్లో ఇక్కడ మనకు అందుతున్న పబ్లిక్ డొమైన్ లో దొరుకుతున్న సమాచారం ప్రకారం నేను మాట్లాడుతున్నాను. ఆయన నా క్లయింట్ నిర్దోషి అని ఫిక్స్ అయిపోయి అక్కడి నుంచి మొదలెడతాడు. సో ఇది జరిగిందంటే లేదు ఇది కాదు, ఇది జరుగుతుందని ఆయన వర్షన్ ఆయనకు ఉంటుంది. లాయర్ మాట్లాడడం అనేది క్లియర్లీ ఆవిడ కోసం మాట్లాడతాడు. ఫీజు తీసుకుంటారు, ఆవిడ కోసం మాట్లాడకపోతే నా కోసం నీ కోసం మాట్లాడతారు. దట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. ఆయనకు కూడా తప్పు పట్టలేము, ఆయన క్లయింట్ని ఆయన రక్షించుకునే ప్రయత్నం చేయాలి. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో అన్ని ఫ్యాక్ట్స్ చెక్ చేస్తున్నప్పుడు క్లియర్ కట్గా మీ క్లయింట్ ఇది తప్పు అందుకున్నప్పుడు యూ షుడ్, ఒక మంచి రెప్యూటెడ్ లాయర్గా యూ షుడ్ తప్పమ్మా నువ్వు చేస్తున్నది అని చెప్పి యూ షుడ్ మూవ్ అవుట్ ఆఫ్ ద కేస్. ఓకే. సో బ్రేకప్ అయిన తర్వాత పూర్తిగా లేదు ఇంకా రిలేషనే క్లోజ్ అని అనుకున్న తర్వాత మళ్ళీ ఈ ఇష్యూ ఎందుకు స్టార్ట్ అయిందని మీకు అనిపించింది? ఎక్కడ స్టార్ట్ అయింది? అండ్ ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు అనే వార్త, అబార్షన్స్ చేయించారు అనే వార్త, ఆ ఇంటి కోసం ఒక ఫైట్, 15 కుక్కలు తన పైకి వదిలేసి వెళ్ళిపోతే ఫీడ్ చేయడానికి తన దగ్గర అమౌంట్ లేవు అని చెప్పి తను ప్రైమర్లీ చేసిన అలిగేషన్ నా ఇంటర్వ్యూలో. ఆ అమ్మాయి కాకపోయినా ఆ ఇంట్లో పనివాళ్ళు ఉంటారమ్మా. ఓకే. అసలు పనులు కూడా డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు మానేశారు అని చెప్పింది. అవును, ఈవిడొచ్చిన తర్వాత ఇవ్వడం మానేశారు. ఈవిడొచ్చిన తర్వాత చేసి ఎదరగానే వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు పంపించేసిందో ఏం చేసిందో తెలియదు. బట్ ఈవిడ లేకపోయినా అక్కడ పనులు ఉంటారు. రాజతరుణ్ చూసుకునేది ఉండదు, పనులు ఉంటారు, వాళ్ళకి డబ్బులు ఇస్తారు, వాళ్ళు చూసుకుంటారు. సో వాళ్ళకి డబ్బులు లేవు వీళ్ళకి డబ్బులు లేవు అనేది జస్ట్ కుక్ టప్ స్టోరీ. ఆవిడకి 20,000 కూడా కుక్కలు పెట్టుకోలేని స్తోమతుంది పాపం. అంత పెద్ద లాయర్కి మరి ఫీజులు ఎలా ఇచ్చుకుంటుంది? అతను న్యాయం కోసం ఫైట్ చేస్తున్నానని చెప్తున్నారు, అమ్మాయికి న్యాయం జరిగే వరకు పోరాడతానంటున్నారు.